హిందువు అంటే నిర్వచనం ఏంటండి? హిందూ అంటే నిర్వచనం ఏంటి? లేకపోతే హిందూకి వ్యుత్పత్తి అర్థం ఏంటి? సరే, హిందువులు అంటే మనకి రకరకాల సింధు నది అక్కడి నుంచి మొదలవుతుంది. అయ్యేం కాదు, అవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడి నుంచి మొదలవుతుంది. అవన్నీ ఇప్పుడు ఆధునికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఒక పదం సృష్టించబడిందంటే సంస్కృతంలో ఆ ధాతువుకి ఒక అర్థం ఉంటుంది కదా. హిమ్ అంటే పాపం, దు అంటే దహించేది, పాపాన్ని దహించేది. పాపాన్ని ఏది దహించగలదు? జ్ఞానం. హిందూ అన్న పదానికి జ్ఞానం అని అర్థం. అందుకని అది వ్యుత్పత్తి అర్థం. ఎవరు హిందువులు? ఉత్తరాన్న హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్నున్న హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న ప్రతి ప్రాణి హిందువు అనేది శాస్త్రం ఇచ్చిన నిర్వచనం. హిందూ కుష్ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి, ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్కి ఒక ట్రై జంక్షన్ ఉంటుంది. అక్కడ ఉంటాయి పర్వతాలు, హిందూ కుష్ రేంజెస్ అంటారు కదా. అక్కడి నుంచి ఈ భూభాగం వరకు జ్ఞానం ఎక్కువ ఉంది. అందుకని ఈ భూమిలో పుట్టిన ప్రతి ప్రాణి జ్ఞానవంతమై ఉంటుంది. అందుకే పావును కూడా దేవుడి భుజం మీద వేసి మనం కొలుస్తాం. అంటే ఇక్కడ పుట్టిన మామూలు వానపాము దగ్గర నుంచి ఐరావతం అంత ఏనుగు వరకు అన్ని జంతువులు కూడా హిందూ జంతువులే. పుట్టిన అందరూ కూడా హిందూ. బట్ అన్య మతస్థులు ఇతర ధర్మాలు అన్య మతం వచ్చాక హిందూని మతం చేశారు, హిందూ అన్న పదాన్ని. బట్ మీరు జాగ్రఫికల్ గా చెప్తున్నారు. ఆ జాగ్రఫీయే హిందూ ఇచ్చింది. తర్వాత వీళ్ళు తీసుకున్న డెఫినేషన్ తప్పు. ఎందుకు? సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది, హిందూ అనేది మతం కాదు, ఒక జీవన విధానాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. ఇంకెవరి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఇక్కడ? మొత్తం ఇండియాలో ఉన్న వానపాముతో సహా, ఇప్పుడు ఇండియాలో పుడితే గనక కరోనాతో సహా ప్రతి జీవి మనోభావం దెబ్బతిన్నట్టు. క్రైస్తవులు, ముస్లింలు వీళ్ళందరూ మరి హిందువుల కిందకు వస్తారట. అంటే ఈ నిర్వచనం ప్రకారం ఇక్కడ జీవించే వాళ్ళు అది హిందువులు. అంతేగాని వీళ్ళు ఆచరించేది సనాతన ధర్మం కాకపోవచ్చు. ఇక్కడ ఆచరించే ధర్మం సనాతన ధర్మం, అంతేగాని హిందూ మతం కాదు ఇది. ఒక్కొక్క చోట ప్రజాస్వామ్యాన్ని అంగీకరించండి, కానీ భాష ఏం చెప్తుంది, శాస్త్రం ఏం చెప్తుంది అన్నదాన్ని బట్టే తీసుకోవాలి. కానీ మతపరంగా హిందూ అన్న పదాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే మన అందరి అవివేకం, 100 కోట్ల మంది అవివేకం అవుతుంది.